పాస్టర్ ప్రవీణ్ మృతి వ్యవహారంలో కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. ఘటన జరగడానికి 1:42 ముందు పాస్టర్ ప్రవీణ్ వైన్ షాప్ లో మద్యం కొనుగోలు చేసినట్టు సమాచారం. మద్యం కొనుగోలు చేసిన తర్వాత యూపీఐ పేమెంట్ చేసినట్టు సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. అంతకుముందు కోదాడ పరిసర ప్రాంతంలో ఒకసారి మద్యం కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ బ్యాంక్ అకౌంట్లు, యూపీఐ యాప్స్ ఆధారంగా ఎక్కడెక్కడ మద్యం కొనుగోలు చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతి వ్యవహారంలో కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. ఘటన జరగడానికి 1:42 ముందు పాస్టర్ ప్రవీణ్ వైన్ షాప్ లో మద్యం కొనుగోలు చేసినట్లుగా సమాచారం. మద్యం కొనుగోలు చేసిన తర్వాత యూపీఐ పేమెంట్ చేసినట్టు సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. అంతకు ముందు కోదాడ పరిసర ప్రాంతంలో ఒకసారి మద్యం కొనుగోలు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ బ్యాంక్ అకౌంట్లు, యూపీఐ యాప్స్ ఆధారంగా ఎక్కడెక్కడ మద్యం కొనుగోలు చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మనకు కీలకంగా కనిపిస్తుంది అటు ప్రవీణ్ మృతి కంటే ముందు కూడా ఏదైతే పోలీసులు, అదేవిధంగా పాస్టర్ మృతికి సంబంధించి కూడా అటు క్రైస్తవ సంఘాలు కూడా తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశాయి, అనుమానాలు కూడా వ్యక్తం చేశాయి. దీనికి సంబంధించి కూడా కొన్ని సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా మనకు క్లియర్ గా తెలుస్తుంది 1:45 ముందు వైన్స్ కొనుగోలు చేసినట్లుగా. ఏంటి దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ ఏంటి? సునీత, ఏదైతే ఈ మద్యం కొనుగోలు చేసిన సీసీ ఫుటేజ్ సంబంధించి మాత్రం ఎక్కడ కూడా పోలీసులు నిర్ధారించట్లేదు. కేవలం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మరికొన్ని ఆధారాలు అయితే ఈ కేసుకు సంబంధించి లభిస్తున్నాయి. నిన్న నుంచి కూడా చూస్తే గనక దాదాపు 3 గంటల పాటు 3:45 పాటు ప్రవీణ్ విజయవాడలోనే ఉన్నారు. అదైతే ఆ రోజు 24వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి దాదాపు 9 గంటల వరకు కూడా ఆయన విజయవాడలో ఉన్నారు. ఆ 4 గంటలు ఆయన ఏం చేశారన్నది కూడా ఇక్కడ ప్రధానమైన ఏది కీలకమైన అంశం. దానికి సంబంధించిన మిస్టరీ అయితే క్రమంగా వీడుతున్న పరిస్థితి ఉంది. విజయవాడ వరకు అంటే సాయంత్రం ఆయన 5:45 ప్రాంతంలో సుమారు 5 గంటల ప్రాంతంలో విజయవాడ సిటీలోకి రావడం జరిగింది. ఏదైతే ఉదయం 11 గంటలకు ఆ రోజు సికింద్రాబాద్ లో ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటల సమయంలో విజయవాడ శివారు గొల్లపూడిలోకి వద్దకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడి నుంచి ఆయన ట్రావెల్ చేస్తూ వస్తూ ఏదైతే కనకదుర్గ ఫ్లైఓవర్, అదేవిధంగా ఇతర మహానాడు జంక్షన్ ఇవన్నీ దాటుకుని రామవరపాడు రింగ్ రోడ్ అక్కడ ఆ ప్రాంతం వద్దకు చేరుకోవడం జరిగింది. అక్కడే ఏదైతే రోడ్డుపై ఆయన కూర్చున్నప్పుడు ఉన్న ఫోటోలు ఏదైతే ఉన్నాయో అది ఒక ట్రాఫిక్ ఎస్ఐ తీసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే దానికి ముందే బైక్ ఏదైతే ప్రవీణ్ ప్రయాణించిన బైక్ TS08 FT0739 ఈ నెంబర్ గల రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ప్రమాదానికి గురైనట్టుగా అక్కడే హెడ్ లైట్ కూడా ఏదైతే ఊడిపోయి ఉండనట్టుగా కూడా ఈ ఫోటోలు అయితే రావడం జరిగింది. అయితే ఇది ప్రమాదం జరిగిన బైక్, ఇది ఒకే బైక్ కావడంతో ఏదైతే ప్రవీణ్ అయితే ఎక్కడో అంటే విజయవాడకి వచ్చే ముందే ఒక చోట ఎక్కడైనా ప్రమాదానికి గురై ఆయన అలసిపోయి ఇక్కడికి వచ్చి కూర్చున్నట్టుగా కూడా అర్థమవుతుంది. దీనికి సంబంధించి చూస్తే కనుక దాదాపు 4 గంటల పాటు ఆయన విజయవాడలోనే విశ్రాంతి తీసుకుని ఉండిపోయారు. అయితే ఆ సమయంలో ఆయన వేరే ఎవరినైనా కలిసారా లేదని చూడాల్సింది. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్న ప్రకారం పాస్టర్ ప్రవీణ్ ఎక్కడ కూడా ఎవరితోనూ కూడా పెద్దగా ఈ జర్నీలో ఉన్నప్పుడు ఆయన సింగిల్ గానే వస్తుంటారు. అంటే రాజమండ్రి ఇలా బుల్లెట్ పై రావడం అనేది గతంలో కూడా ఆయనకి అనేక సార్లు కూడా ఇలా రావడం జరిగింది. ఎందుకంటే రాజమండ్రి
ఇప్పుడు ఆయన కార్యకలాపాలు విస్తరిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రాజమండ్రిలో ఒక సైట్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. అక్కడే ఒక మినిస్ట్రీస్ ఈ సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అక్కడ నిర్మాణం కూడా చేపట్టేందుకు కూడా ఇక్కడ ఏదైతే ఆయన దీనికి సంబంధించి వర్క్లు కూడా జరుగుతున్నాయి. ఆ క్రమంలో ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగేందుకు ఆయన బైక్ పై బుల్లెట్ పై తిరిగేందుకు అనుకూలంగా ఉంటుందని చెప్పి కూడా బుల్లెట్ పై వస్తారని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూస్తే కనుక ఈ మిస్టేక్ సంబంధించి చూస్తే కనుక మాత్రం 4 గంటల పాటు ఆయన విజయవాడలోనే ఉన్నారు. అయితే ఇది అంతకు ముందే బైక్ హెడ్ లైట్ ఊడిపోయిన క్రమంలో ఆయన అక్కడే రామరపాడు రింగ్ దగ్గరే కొంత అక్కడ పార్క్ లోనే విశ్రాంతి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి రాజమండ్రి చేరుకోవడం జరిగింది. అంటే దాదాపు 8:45 ప్రాంతంలో ఆయన విజయవాడలో బయలుదేరితే 11:40 అంటే ఘటనా స్థలం రాజమండ్రి వద్ద కొంతమూరు జరిగిన ప్రమాదం జరిగిన 11:42 ఈ ప్రమాదం జరిగింది. అయితే దానికి ముందే ఒక సీసీ ఫుటేజ్ ఏదైతే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన ఏలూరు సమీపంలో ఒక ప్రాంతంలో మద్యం కొనుగోలు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి యూపీఐ పేమెంట్ కూడా చేసినట్టుగా అందులో సీసీ ఫుటేజ్ రికార్డ్ అయినట్టుగా ఉంది. అయితే ఆయన మాస్క్ ధరించి ఉన్నారు. అది ప్రవీణ్ అవునా కాదా అనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసుల ద్వారా మాత్రమే ఇది ప్రకటన ద్వారా మనం నిర్ధారించుకోగలం. అయితే సోషల్ మీడియాలో అయితే ఇది మద్యం కూడా ఒక కారణం అన్నట్టుగా కూడా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికి చూస్తే కనుక దర్యాప్తు కీలకమైన దశలో ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 రోజుల క్రితం రాజమండ్రిలో ఐజీ అశోక్ కుమార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 13 సీసీ ఫుటేజ్లు విడుదల చేయడం జరిగింది. ప్రతి సీసీ ఫుటేజ్ లో కూడా ఆయన ఎక్కడంటే జర్నీ మొత్తం ఉదయం 11 గంటలకు జర్నీ ప్రారంభిస్తే రాత్రి 11:42 ప్రమాదం జరిగింది. మొత్తం 12:42 మొత్తం కూడా సీసీ ఫుటేజ్ ని విశ్లేషించడం జరిగింది. అది ఎక్కువగా ఇదంతా కూడా టోల్ గేట్స్ దగ్గర కూడా విశ్లేషించిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా కూడా లో కూడా ఆయనకి ర్యాషెస్ గాయాలు ఉన్నాయి. అంటే ఎవరైనా పడిపోయినప్పుడు ఎలాంటి గాయాలు ఉంటాయి అలాంటి గాయాలు ఉన్నట్టుగా కూడా గుర్తించామని చెప్పి కూడా ఐజీ చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూస్తే కనుక ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే మరి పూర్తి స్థాయి పోస్ట్ మార్టం రిపోర్ట్, ఎందుకంటే విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి మరిన్ని ఆధారాలతో పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంటుంది. ఆ పూర్తి స్థాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనిపై క్లారిటీ వస్తుందని చెప్పి కూడా స్వయంగా ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఐజీ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈలోగా చూస్తే కనుక విజయవాడలో ఆయన 3 గంటలు అంటే ఉదయం 11 గంటలకు బయలుదేరితే అంటే సాయంత్రం 5:45 విజయవాడ చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన డైరెక్ట్ గా రాజమండ్రి వచ్చేస్తుంటే దాదాపు 8 గంటల ప్రాంతంలోనే రాజమండ్రి చేరుకునేవారు. అయితే మధ్యలో కేవలం ఆయన కొంత ఈ బైక్ హెడ్ లైట్ ఊడిపోయిన క్రమంలో ఎవరైనా దాడి చేసినప్పుడు ఈ హెడ్ లైట్ పగిలిపోయిందా, ఊడి పడిపోయిందా, లేదంటే ఆయన కింద బుల్లెట్ మీన్స్ కింద పడినప్పుడు ఎక్కడైనా జరిగిందా, ఈ ఘటన జరిగిందా అని చెప్పి కూడా చూడాల్సి ఉంది. అదేవిధంగా ఎగ్జాక్ట్లీ ప్రవీణ్ ఇక్కడే కూడా కొన్ని అనుమానాలకు కూడా తావిస్తుంది. ఎందుకంటే కూడా పాస్టర్ ఈ యాక్సిడెంట్ కంటే ముందు కూడా అటు రామలపాడు పార్క్ లో విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోపక్క అంతకంటే ముందు కూడా ఇక్కడ బైక్ కి హెడ్ లైట్ కూడా డ్యామేజ్ అయినట్లు తెలుస్తుంది. ఏంటి ఈ మధ్య గ్యాప్ లో ఏమైనా సంఘటనలు జరిగాయా ఏంటి? ఇదే మనకు కీలకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన గొల్లపూడి వద్ద విజయవాడ ఎంట్రన్స్ లో ఉన్న గొల్లపూడి వద్ద పెట్రోల్ పంప్ దగ్గర ఆగాడు. ఆ తర్వాత నుంచి కూడా చూస్తే కనుక ఏదైతే దాదాపు 45 నిమిషాల వ్యవధిలోనే ఇక్కడికి రామవరపాడు రింగ్ వద్దకు చేరుకున్నారు. ఈ మధ్యలో ఎక్కడైనా ఈయన ఎవరిపైన ఆయన పైన ఎవరైనా దాడి చేసినప్పుడు ఈ పెట్రోల్ ఏదైతే ఈ బైక్ సంబంధించిన హెడ్ లైట్ ఊడిపోయిందా, లేదంటే కింద పడినప్పుడు ఈ హెడ్ లైట్ ఊడిపోయిందా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ చీకటి పడిన తర్వాత అంటే విజయవాడ వచ్చిన తర్వాత మొత్తం చీకటి పడింది. అక్కడి నుంచి కూడా ఈయన జర్నీ అంటే హెడ్ లైట్ లేకుండా కంటిన్యూ చేసినట్టుగా కూడా అర్థమవుతుంది. కేవలం బ్లింకర్ రైట్ సైడ్ బ్లింకర్ వేసుకుంటూ కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఇదే ఇప్పుడు కీలకమైన మొత్తం అంతా కూడా దీని పాస్ట్ ప్రవీణ్ కేసుకు సంబంధించి మొత్తం ఇప్పుడు కీలకమైన వ్యవహారం అంతా కూడా విజయవాడలోనే ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. విజయవాడ ఏదైతే ప్రస్తుతం ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫుటేజ్ల ప్రకారం ఏలూరు వద్ద ఆయన మద్యం కొనుగోలు చేసినట్టుగా ఇక్కడే మొత్తం పూర్తిగా దర్యాప్తు అంతా ఇప్పుడు జరగాల్సి ఉందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే సో అక్కడ ఏం చేయాలంటే 3 గంటల పాటు ఖచ్చితంగా ఆయన విజయవాడలో ఉన్నారన్నది కూడా పక్కగా తెలుస్తుంది. ఆ 3 గంటలోనే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా వచ్చిన ఫొటోస్ అంటే ఆయన బైక్ తో పాటు తీసిన ఫోటో స్వయంగా ట్రాఫిక్ పోలీసులు ఫోటో తీసినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఓవరాల్ గా చూస్తే కనుక రామవరపాడు పార్క్ దగ్గర ఆయన విశ్రాంతి తీసుకుంటూ కూడా తెలుస్తుంది. అయితే ఈ లోపు ఆయన ఎవరైనా కలిశారా, లేదంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దాడి చేయటం వల్లే ఈ హెడ్ లైట్ పగిలిపోయిందా, అదేవిధంగా ఇతర అంశాలు అన్ని కూడా మరింది ఈ దర్యాప్తు ద్వారానే పూర్తిగా వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఈ తాజాగా చూస్తే కనుక సోషల్ మీడియాలో 2 అంశాలకు సంబంధించి వచ్చింది. ఒకటి ప్రవీణ్ కూర్చుని ఉండటం, హైవే మీద రోడ్డు పక్కన కూర్చుని ఉండడం, అదేవిధంగా రెండోది మద్యం షాప్ లో ఈ కొనుగోలు చేయడం అనేది. ఈ రెండింటిలో కూడా చూస్తే కనుక మద్యం షాప్ సంబంధించి మాత్రం పూర్తిగా పోలీసుల ద్వారానే నిర్ధారణ జరగాల్సి ఉంది. ఎందుకంటే
ఇటు యూపీఐ పేమెంట్ కూడా చేసినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితిలో వాటన్నిటిని కూడా పోలీసులు ద్వారానే మనకు వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఇది స్వయంగా మాత్రం అక్కడ ప్రమాదం జరిగి అంటే బైక్ పై నుంచి పడిపోయిన తర్వాత అక్కడ విశ్రాంతి తీసుకున్నట్టుగా కూడా పోలీసులు అయితే ప్రస్తుతం ప్రాథమికంగా భావిస్తున్నారు సునీత. రైట్ వరప్రసాద్, థ్యాంక్ యూ.